ఓం శాంతి 12/7/2024 మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సంతానము నుండి రాకుమారులు రాకుమారులుగా అవ్వాలి. అందుకే స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి. ప్రశ్న: ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి? జవాబు: ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో జోడిస్తారో అప్పుడు దృష్టి జోడించబడడంతో మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు అంతమవుతాయి. ఇదే మీ స్మృతి యాత్ర. మీ దేహపు ధర్మాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు. తద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఓం శాంతి. శివ భగవాన్ వాచ: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. తండ్రి ఆజ్ఞనిస్తున్నారు. శివ భగవాన్ వాచ అంటేనే శివ్ బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఎందుకంటే మీరందరూ సోదరులు. మీరు ఒకే తండ్రికి పిల్లలు. ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఏ విధంగా 5000 సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అచ్చంగా అలాగే తీసుకోవాలి. ఆది సనాతన దేవీ దేవతల రాజధానిలో ఉండేవారు. మీరు సూర్యవంశీయులుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వరీయ సంతానము. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారి శ్రీమతం ఆధారంగా బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. తండ్రితో ఎప్పుడైతే మన నేత్రాలు కలుస్తాయో అప్పుడు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కనులు కలపడం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి. ఈ ప్రపంచమే దుఃఖధామము. అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు ఎన్నో పాపాలు చేశారు. దీన్ని రావణ రాజ్యం అంటారు. సత్యుగాన్ని రామరాజ్యం అంటారు. మీరు ఈ విధంగా అర్థం చేయించచ్చు. ఎంత పెద్ద సభ కూర్చుని ఉన్నా కానీ భాషణ చేయడానికి ఎటువంటి సంకోచము ఉండకూడదు. మీరైతే భగవాన్ వాచ అని అంటూ ఉంటారు. శివ భగవాన్ వాచ: ఆత్మలమైన మనమందరము వారి సంతానము, సోదరులము. శ్రీకృష్ణుడి సంతానం అని ఇలా ఎవరు అనరు. అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు. శ్రీకృష్ణుడి స్వయంవరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతని పేరు మారిపోతుంది. లక్ష్మీనారాయణలకు పిల్లలున్నారు అని అంటారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. అప్పుడు ఒక కొడుకు ఉంటారు. ఆపై వారి వంశం కొనసాగుతుంది. పిల్లలను మీరిప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయాలి. దేహపు సర్వధర్మాలను వదలండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలన్నీ అంతమవుతాయి. సతోప్రధానంగా అయి స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గంలో ఎటువంటి దుఃఖమూ ఉండదు. నరకంలో అపారమైన దుఃఖాలున్నాయి. సుఖం యొక్క గుర్తులు కూడా లేవు. ఈ విధంగా యుక్తిగా తెలియచేయాలి. శివ భగవాన్ వాచ: ఓ పిల్లలు, ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు? నన్ను ఓ పతిత పావన రండి అనే పిలిచారు. పావనులు సత్యుగంలోనే ఉంటారు. పతితులు కలియుగంలో ఉంటారు. కలియుగం తర్వాత మళ్లీ సత్యుగంగా తప్పకుండా అవనున్నది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ కుమార కుమారీలమైన మనం
దత్తత తీసుకోబడ్డ పిల్లలం. బ్రాహ్మణులమైన మనం పిలక వంటి వారము. విరాట రూపం కూడా ఉంది కదా. మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. దేవతలు సత్యుగంలో ఉంటారు. సత్యుగంలో సదా సుఖం ఉంటుంది. దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖం లేనివారెవరూ ఉండరు. ఇది రావణ రాజ్యం. ఈ రావణుడు భారత్కు నంబర్ 1 శత్రువు. ప్రతి ఒక్కరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. సత్యుగంలో ఎటువంటి వికారాలు ఉండవు. అది పవిత్ర గృహస్థ ధర్మం. ఇప్పుడైతే దుఃఖపు పర్వతాలు పైన పడ్డాయి. అవి ఇంకా పడనున్నాయి. ఇన్ని బాంబులు మొదలైన వాటిని ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవి దాచి ఉంచుకోవడానికైతే కాదు కదా. చాలా రిఫైన్ చేస్తున్నారు. ఆ తర్వాత రిహార్సల్ జరుగుతుంది. ఆపై ఫైనల్ జరుగుతుంది. ఇప్పుడు సమయం చాలా కొద్దిగానే ఉంది. డ్రామా అయితే తన సమయానికి పూర్తవుతుంది కదా. మొట్టమొదట శివబాబా జ్ఞానం ఉండాలి. ఏదైనా భాషణ మొదలైనవి ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదట శివాయ నమః అని అనాలి. ఎందుకంటే శివబాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవ్వరికీ ఉండదు. శివ జయంతియే వర్జతుల్యమైనది. శ్రీకృష్ణుడి చరిత్ర మొదలైనవేవీ లేవు. సత్యుగంలోనైతే చిన్న పిల్లలు కూడా సతోప్రధానంగానే ఉంటారు. పిల్లల్లో ఎటువంటి చంచలత్వం మొదలైనవి ఉండవు. శ్రీకృష్ణుడి విషయంలో వెన్న తినేవాడని, అది ఇది చేసేవాడని చూపిస్తారు. ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయడమే. ఎంత సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు అననేస్తారు. ఇది చాలా పెద్ద గ్లాని. కాని తమో ప్రధాన మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి. వారి పేరే కళ్యాణకారి శివ. వారు సర్వుల సద్గతిదాత. ఆ నిరాకారుడైన తండ్రి సుఖసాగరుడు, శాంతిసాగరుడు. మరిప్పుడు ఇన్ని దుఃఖాలెందుకు వచ్చాయి? ఎందుకంటే ఇది రావణ రాజ్యం. రావణుడు అందరి శత్రు. అతణ్ణి హతమారుస్తారు కూడా. కాని అతను చనిపోడు. ఇక్కడ ఏదో ఒక దుఃఖం కాదు, అపారమైన దుఃఖం ఉంది. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మరియు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకున్నారు. శివబాబా తప్పకుండా వస్తారు. వారు వచ్చి ఏదో ఒకటైతే చేస్తారు కదా. వారు యాక్యురేట్గా చేస్తారు. కావుననే వారి మహిమ గానం చేయబడుతుంది. శివరాత్రి అని కూడా అంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి రాత్రి ఉంటుంది. ఇప్పుడు శివరాత్రిని మరియు శ్రీకృష్ణుడి రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి. శివుడు అనంతమైన రాత్రిలోనే వస్తారు. శ్రీకృష్ణుడి జన్మ అమృత వేళలో జరుగుతుంది, అంతేకాని రాత్రి వేళలో కాదు. శివుని రాత్రిని జరుపుకుంటారు కాని వారి తిథి తారీఖు ఏమీ లేదు. శ్రీకృష్ణుడి జన్మ అమృతవేళలో జరుగుతుంది. అమృతవేళ అన్నింటికన్నా శుభ ముహూర్తంగా భావించడం జరుగుతుంది. వారు శ్రీకృష్ణుడి జన్మను రాత్రి 12 గంటలు జరుపుకుంటారు కాని అది ప్రభాత వేళేమీ కాదు. ఉదయం 2-3 గంటల సమయాన్ని ప్రభాత వేళ అంటారు. ఆ సమయంలో స్మరణ కూడా చేయగలుగుతారు. రాత్రి 12 గంటలకు వికారాల్లో నుండి లేచి ఎవ్వరూ భగవంతుడి నామజపం చెయ్యరు. అలా ఏమాత్రమూ చెయ్యరు. రాత్రి 12 గంటలను అమృతవేళ అనరు. ఆ సమయంలో మనుషులు పతితంగా అశుద్ధంగా అవుతారు. వాయుమండలమంతా అశుద్ధంగా ఉంటుంది. ఉదయం 2:30 గంటలకు ఎవ్వరూ లేవరు. 3-4 గంటల సమయం అమృతవేళ. ఆ సమయంలో మనుషులు లేచి భక్తి చేస్తారు. ఆ సమయాన్ని మనుషులు తయారు చేశారు, కాని వాస్తవానికి అలా సమయమేదీ లేదు. కావున మీరు
శ్రీకృష్ణుడి జన్మ వేళను కనుక్కోవచ్చు. శివుని వేళను ఏమాత్రమూ కనుక్కోలేరు. ఇదైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు. కావున మొట్టమొదట శివబాబా మహిమను తెలియజేయాలి. పాటను చివర్లో కాదు, మొదటే వినిపించాలి. శివబాబా అందరికన్నా మధురమైన బాబా. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యుగం మొదటి యువరాజుగా ఉండేవారు. అక్కడ అపారమైన సుఖం ఉండేది. ఈనాటికి స్వర్గగాయనం చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అరే, ఇప్పుడైతే ఇది నరకం. స్వర్గం ఉన్నట్లయితే స్వర్గంలో పునర్జన్మలు తీసుకోగలుగుతారు. మా వద్ద ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. దాన్ని కేవలం 15 నిమిషాల్లో అయితే అర్థం చేయించలేం కదా. దానికోసం సమయం కావాలి అని వారికి అర్థం చేయించాలి. మొట్టమొదటైతే ఒక్క క్షణం యొక్క విషయాన్ని వినిపిస్తాము. అదేమిటంటే, అనంతమైన తండ్రి ఎవరైతే దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాము. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. బీకేలమైన మేమందరము శివబాబా శ్రీమతంపై నడుస్తాము. ఆ తండ్రి చెప్తున్నారు, మీరందరూ పరస్పరం సోదరులు. నేను మీకు తండ్రిని. నేను 5000 సంవత్సరాల క్రితం వచ్చాను. అందుకే శివ జయంతిని జరుపుకుంటారు. స్వర్గంలో ఏదీ జరుపుకోబడదు. శివ జయంతి జరుగుతుంది. దాన్ని మళ్లీ భక్తి మార్గంలో స్మృతి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ గీతా అధ్యాయం నడుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మ ద్వారా, పాత ప్రపంచ వినాశనం శంకరుడి ద్వారా. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వాయుమండలాన్నైతే మీరు చూస్తున్నారు. ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది. కావుననే పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అంటారు. అపారమైన దుఃఖాలున్నాయి. గొడవలు, మృత్యువు, వైధవ్యం, జీవహత్య చేసుకోవడం ఎన్నో ఉన్నాయి. సత్యుగంలోనైతే అపారమైన సుఖాల రాజ్యం ఉండేది. ఈ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రాన్నైతే తప్పకుండా అక్కడికి తీసుకువెళ్ళాలి. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు. వీరు ఏ విధంగా ఈ జన్మ పొందారు, వీరు ఏ కర్మలు చేసిన కారణంగా ఇలా అయ్యారు అని 5000 సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాము. కర్మ అకర్మ వికర్మల గతులను తండ్రే అర్థం చేయిస్తారు. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడైతే రావణరాజ్యం ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అవుతాయి. అందుకే దీనిని పాపాత్ముల ప్రపంచం అంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే ఉంటాయి. శిశువు కడుపులో ఉండగానే నిశ్చితార్థం చేస్తారు. ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది. ఇక్కడంతా వికారీ దృష్టియే ఉంటుంది. సత్యుగాన్ని నిర్వికారీ దృష్టి కల ప్రపంచం అంటారు. ఇక్కడ కళ్ళు కూడా పాపం చేస్తాయి. అక్కడలా పాపాలేవీ చెయ్యరు. సత్యుగం నుండి మొదలుకొని కలియుగాంతం వరకు చరిత్ర భౌగోళం పునరావృతం అవుతాయి. దీనిని తెలుసుకోవాలి కదా. దుఃఖధామం సుఖధామం అని ఎందుకంటారు? మొత్తం ఆధారమంతా పద్ధతులుగా మరియు పావనులుగా అవ్వడంలోనే ఉంది. అందుకే తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దాన్ని జయించడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది. అందులో శ్రేష్టమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు భ్రష్టాచారులున్నారు. ఇది భ్రష్టాచారి ప్రపంచమని ఒకవైపు అంటూనే ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు అందర్నీ శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. ఏదొస్తే అదనేస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు, నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే పాపాలంతమవుతాయి. మీరు సతోప్రధానంగా అవుతారు. సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడంతా దుఃఖమే ఉంది. వారు ఎన్ని కాన్ఫరెన్స్లు చేసినా, సమ్మేళనాలు చేసినా దానివల్లేమీ జరిగేది లేదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. తండ్రి తమ కార్యాన్ని తమ పిల్లల ద్వారా చేస్తున్నారు. పతిత పావన రండి అని మీరు పిలిచారు. కావున నేను నా సమయం అనుసారంగా ఇప్పుడు వచ్చాను. యథా యథా హి ధర్మస్య
దీని అర్థం గురించి కూడా తెలియదు. వారు పిలుస్తున్నారంటే తప్పకుండా వారు స్వయం పతితులుగా ఉన్నారు. తండ్రి అంటారు, రావణుడు మిమ్మల్ని పతితులుగా చేశాడు, ఇప్పుడు నేను పావనులుగా చేయడానికి వచ్చాను. అది పావన ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది. పంచవికారాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా తమో ప్రధానంగా పాపాత్ములుగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను. ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని నా అపకారం చేస్తారో అటువంటి వారికి కూడా నేను ఉపకారం చేయడానికి వస్తాను. ఇటువంటి పతిత రావణ ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రండి అని మీరు నాకు ఆహ్వానాన్ని ఇస్తారు. నాకు కూడా రథమైతే కావాలి కదా. పావన రథమైతే అవసరం లేదు. రావణ రాజ్యంలో పతితులే ఉంటారు, పావనులెవ్వరూ లేరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? పతిత పావనున్నైతే నేనే. నాతో యోగాన్ని జోడించండి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ఇదే. రావడం కూడా తప్పకుండా గృహస్థ మార్గంలోకి వస్తారు. వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు. వీరు తండ్రి కూడా మరియు తల్లి కూడా. ఎందుకంటే అమృతం వెలువడేందుకు గోముఖం కావాలి. కావున వీరు మాతా పిత, అంతేకాక మాతలను సంభాళించేందుకు సరస్వతిని ముఖ్యురాలిగా ఉంచారు. వారిని జగదాంబ అంటారు. కాళీమాత అనంటారు. కాని అటువంటి నల్లని శరీరంతో ఏమైనా ఉంటారా? శ్రీకృష్ణుణ్ణి నల్లగా చేసేశారు. ఎందుకంటే కామచితిపైకెక్కి నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుడే నల్లగా మళ్లీ తెల్లగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకునేందుకు కూడా సమయం కావాలి. కోట్లాది మందిలో ఏ కొందరిలోనో, ఆ కొందరిలో కూడా ఏ కొందరి బుద్ధిలోనో ఇది కూర్చుంటుంది. ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని సభలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. అటువంటి అవకాశాన్ని తీసుకోవాలి. ఆఫీషియల్ సభలో మధ్యలో ఎవరూ ప్రశ్నలు మొదలైనవి అడగరు. వినడం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి. శబ్దం చేయకండి. ఇలా కూర్చుని అర్థం చేయించండి. ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. మాకు తండ్రి గురించి, వారి రచన గురించి తెలుసు. మీకైతే ఎవరి వృత్తి గురించి తెలీదు. తండ్రి భారత్ను ప్యారడైజ్గా ఎప్పుడు మరియు ఎలా తయారు చేశారో అది మీకు తెలీదు. మీరొస్తే మేము అర్థం చేయిస్తాము. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాము. 7 రోజుల కోర్స్ తీసుకున్నట్లయితే మిమ్మల్ని 21 జన్మల వరకు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కర్మ అకర్మ వికర్మల గుహ్యగతి గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దాన్ని బుద్ధిలో ఉంచుకుని పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. రెండవ పాయింట్, శ్రీమతంపై మీ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయడానికి పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. అశుద్ధ దృష్టిని పరివర్తన చేయాలి. వరదానము, నాలెడ్జ్ఫుల్ గా అయి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వాహా చేసే నిర్విఘ్న భవ. ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి, ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్నచిత్తులుగా అవ్వటమనగా వ్యాకులత చెందటం. నాలెడ్జ్ఫుల్ గా అయి యజ్ఞంలో వ్యర్థ ప్రశ్నలన్నింటినీ స్వాహా చేసినట్లయితే మీ సమయము మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది.
దీనివలన సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు. నిశ్చయం మరియు విజయం జన్మసిద్ధ అధికారాలు ఈ నశాలో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వ్యాకుల పడరు. స్లోగన్: సదా ఉత్సాహంలో ఉండటం మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించటం, ఇదే మీ వృత్తి. ఓం శాంతి.